రోజు టిఫిన్ లోకి చట్నీ చేయాలంటే కష్టమైపోతుందండి. అందుకని చెప్పి అన్ని సీజన్ లోని దొరికే టమాటాలతో టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడి చేస్తాను. టిఫిన్ లోకే కాదండి, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా 3 టమాటాలు కడిగి తడి లేకుండా పెట్టుకోవాలి. ఒక టమాటా సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 6 అంటే 6 పండు మిర్చి తీసుకున్నానండి. 8 పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల సాల్ట్, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. పండు మిర్చి కూడా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. మెంతులు వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు, చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. కలుపుకుంటూ బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లోకి పండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు, మెంతి పొడి, టమాటా, చింతపండు గుజ్జు, సాల్ట్ అన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆగండి. తాలింపుల కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఆయిల్ లో వేయించుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బాయ్.